తెలుగుకు ఆయుపట్టు గుణింతాలు. ఏ పాఠం చదివినా, ఏ కథ చదివినా, ఏ న్యూస్ పేపర్ చదివినా 80-90% గుణింతాలే ఉంటాయి. పాత పద్ధతుల్లో కకు దీర్ఘమిస్తే ఆ గుడిస్తేకి ఈ విధానంలో నేర్పిస్తే గుణింతాలు మొత్తం నేర్చుకోవడానికి కనీసం 6 నెలలు పడుతుందండి. నేను చెప్పబోయే టిప్స్ ద్వారా మీరు నేర్చుకుంటే కేవలం 7 రోజుల్లోనే గుణింతాలను చక్కగా చదువుతారు, చక్కగా రాస్తారు. జనరల్గా పిల్లలు రాసేటప్పుడు ఎక్కడ ఇబ్బంది పడతారో దాన్ని సులువు చేయగలిగితే చాలా సులువుగా, చాలా ఈజీగా రాసేస్తారండి. మీగడ చెప్పాం, మీగడ రాస్తాడు. సీసం అని చెప్పినప్పుడు సీసం అని రాస్తాడు. కూర అని చెప్పినప్పుడు కూర రాస్తాడు. పిల్లలకు మనం ఎక్కడైతే వాళ్ళు ఇబ్బంది పడతారో దాన్ని మనం గుర్తించి అది సులువు చేయగలిగితే ఎక్సలెంట్గా తయారవుతారు. కాయ కయ. ఒక ఒప్పును ఒక తప్పును రెండింటినీ కలిపి నేర్పించడం వల్ల తప్పు ఎప్పటికీ రాయడు. గాయ గాయం గయ గయం. ఈచ్ వర్డ్ 5 times పలికించాలండి. కాయ కయ, గాయం. ఏవైతే వాళ్ళు రాయడానికి ఇబ్బంది పడతారో వాటిని ముందు రాయాలి. గాయం గయం. చాప చప, జామ జమ, టాట టట, డామ డమ, తాత తత, దానం ధనం, నావ నవ, పాప పప, బాణం బణం, మాట మట, యాస యస, రామ రమ, వాన వన, లావ లవ, శాల శల, సాయం సయం, హారం హరం. ఈచ్ వర్డ్ 5 times పలికించాలి. నెక్స్ట్ డే కాయ అని చెప్పినప్పుడు ఇలా రాస్తాడు. నేనేం చెప్పాను నీకు? కాయ. తల ఎప్పుడు పక్కకి తిప్పుతామో వాడికి గుర్తు చేస్తుంది, వెంటనే వాడు కాయ అని. ఎలా ఉంది? నెక్స్ట్ వీడియోలో వీటిని ఏ విధంగా సులువుగా చిటికలో నేర్చుకోవాలో తెలుసుకుందాం. కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. బై బాయ్.